డిసెంబర్లో ఎందుకు స్టార్ట్ చేశారు అంటే కరెక్ట్గా పుతిన్ వచ్చిన టైం చూసి దెబ్బ కొట్టాలి, బ్లాక్మెయిల్ చేసి దీన్ని వెనక్కి తీయించుకునేట్టుగా చేయాలనే ఒక ప్రెజర్ టాక్టిక్స్ని ఫాలో అయ్యారు. అందుకనే అందరూ అంటున్నారు మామూలు కార్మికులు సమ్మె చేస్తారు, వీళ్ళు యజమానులు సమ్మె చేయడం అనేది ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వంలో ఇది కూడా చూసాం మనం. అంటే ఇక్కడ క్లియర్గా మోనోపలి ఇచ్చేయడం అనేది ప్రధాన విమర్శ. కానీ రామ్మోహన్ నాయుడు నిన్న కూడా ఈనాడుకి ఇంటర్వ్యూలో మేము మోనోపలి లేదు, 105 పెద్ద ఏవియేషన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్కరు మినిమం 100 ఫ్లైట్లు మెయింటైన్ చేసి ఫ్లీట్ అంటారు, ఫ్లీట్ని మెయింటైన్ చేసేట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం అది ఇది అంటున్నాడు. కానీ సరిగ్గా ఆన్సర్ ఇవ్వలే. వీళ్ళు ఈనాడు వాళ్ళు అడగరు కాబట్టి మనలాంటి వాళ్ళు అయితే అడుగుతాము. వీళ్ళు ఆయన ఏం చెప్తే అది రాసుకొని అంటే ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చిందని తెలుగుదేశం మీడియా రంగంలో దిగి ఆయన్ని ప్రమోట్ చేసినట్టు కనబడుతుంది తప్ప నేషనల్ లెవెల్లో అయితే పరుగు పోయింది. ఈయనదే కాదు, జ్యోతిరాజ్ సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆయనది కూడా, ఈవెన్ మోడీది కూడా. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ప్రతిపక్షాలు ఎట్లాగో పొలిటికల్ విమర్శిస్తాయి, అది పక్కన పెడితే అత్యున్నతమైన ఎక్కడైనా కాదు ఏ రంగంలో అయినా మోనోపలీతో కంప్లీట్గా 2-3 కంపెనీలే మోనోపలి కానీ చేస్తే ఆ కంపెనీలు గ్రో అవుతాయి, కానీ ప్రజలకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్లే పాలసీలని డిసైడ్ చేస్తారు, వాళ్లే ఎంపీలకి డబ్బులు ఇచ్చి తమకు అనుకూలమైన ఇది ప్రవేశపెడతారు. మనకి ఢిల్లీలో చూస్తే మనకు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు తెలుస్తుంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఈ కంపెనీలే పాలసీలను ఎలా మ్యానిపులేట్ చేస్తారు అనేది పెద్ద ఎత్తున చేస్తారు. ఇప్పుడు ఇదే కంపెనీ దాదాపు 13-14 కోట్లు బీజేపీకి ఫండ్ ఇచ్చినట్టుగా కూడా నిన్న బయటకు వచ్చింది. సో వీళ్ళకి ఫండ్స్ ఇస్తారు. ఇది కూడా ఏంది, ఓన్లీ బాండ్ ద్వారా, బాండ్ లేకుండా కూడా వీళ్ళు ఇచ్చి ఉండొచ్చు, అది మనకు తెలియదు. అలాగా వీళ్ళు ఏంటంటే ఫండ్స్ ఇవ్వడం, ఎంపీలను కొనడం, ఇలా రకరకాల పద్ధతుల్లో పాలసీల్ని తమకు అనుకూలంగా చేస్తారు. నువ్వు ఎప్పుడైనా ఒకే ఇది కాంపిటీషన్ వల్లనే మనకు ఈ క్యాపిటలిజంలో కాంపిటీషన్ ఉంటేనే ప్రైవేటు మధ్య కన్జ్యూమర్స్కి లాభం ఉంటుంది. మోనోపలే ఉంటే ఏముంటుంది, మీకు మేము తప్ప గతి లేదన్న బిహేవియర్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వంలో ఇలాంటి బిహేవియరే కదా ఉండేది, అంటే మేము తప్ప మీకు గతి లేదనేది ప్రభుత్వంలో ఉండేది, అలసత్వం ఉండేది. ఇది కూడా అదే. కాకపోతే అక్కడ వేరే రకమైన సమస్యలు, ఇక్కడ వేరే రకమైన సమస్యలు. అల్టిమేట్గా సఫర్ అయ్యేది మాత్రం కన్జ్యూమర్స్, ప్రజలే. ఎందుకంటే ఇప్పుడు మనకి రాబోయే 2030 నాటికి 50 కోట్ల మంది ఫ్లైట్లలో జర్నీ చేయబోతున్నారు, ఇంకా పెరుగుతుంది భయంకరంగా. సో అలాంటి ఒక కాంటెక్స్ట్లో దీనికి ఇంత మోనోపలి ఇవ్వడం కరెక్టా అనేది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే రంగంలో ఎదిగింది, కానీ క్లోజ్ చేస్తున్నారు అనేది అబద్ధం. ఇప్పటి వరకు చేసింది ఏంటంటే DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధించి వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారండి. అంటే సిఇఓకి ఇచ్చారు, సిఇఓకే ఇవ్వాలి కాబట్టి సిఇఓకి ఇచ్చారు, షోకాజ్ నోటీస్ ఇచ్చారు, అంతకంటే ఏమీ చేయలే. షోకాజ్ నోటీస్ ఏముంది, వాళ్ళు ఏదో సమాధానం ఇస్తారు, దాని మీద ఏం చర్య తీసుకుంటారో తెలియదు. 4గురితో ఒక కమిటీ వేసామని రామ్మోహన్ నాయుడు చెప్తున్నాడు. ఆ 4గురు కమిటీ నివేదిక వచ్చినాక చర్య తీసుకుంటాం అంటున్నాడు. మరి అది ఏం చర్య తీసుకుంటారో తెలియదు. ఇప్పటివరకైతే ఏమి చర్య తీసుకోలేదు. మహా అంటే సిఇఓను మారుస్తారు, అంతకంటే ఏం లేదు. సో దాని కాకుండా ప్రయాణికులకి కంప్లీట్గా డబ్బులు ఇవ్వాలి. మామూలు క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ లేకుండా ఫుల్ అమౌంట్ ఇవ్వాలి. అట్లాగే లగేజ్ని వాళ్ళ ఇళ్ళకి చేర్చాలి, అది కూడా డెడ్ లైన్ పెట్టారు. ఈ రోజు ఈవినింగ్ 8 గంటల లోపల ప్రయాణికులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ మేరకి ఇండియా కూడా అనౌన్స్ చేసింది, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాం, మీరు ఏ రూపంలో మాకు పే చేస్తారో అదే పద్ధతిలో మీకు వెనక్కి వస్తాయని. అదొక రిలీఫ్ కనీసం. కాకపోతే అనేక నష్టాలు జరిగాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి, దానంతా ఏమి చేయలేని పరిస్థితి ఉంది. అట్లాగే గ్రౌండ్ స్టాఫ్ కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. వాళ్ళ మీదనే కదా పడతారు జనాలు, వాళ్ళు కూడా వీడియోలు చేసి పెడుతున్నారు, మీరు మమ్మల్ని తిడుతున్నారు, మా పని వేరు, మీకు కలిగిన నష్టం వేరే వాళ్ళకి జరిగింది అనేది కూడా అంటున్నారు. ఏదేమైనా అది జరిగింది. అలాగే రేట్లు విపరీతంగా పెంచేశారు కాబట్టి దాన్ని 7,000, 12,000, 15,000, 18,000 4 స్లాట్లుగా విభజించారు డిస్టాన్స్ని బట్టి. హైయెస్ట్ 18,000 కంటే ఎక్కువ పెంచేదానికి లేదు. 50,000, 60,000 కూడా రౌండ్ ట్రిప్పులు వెళ్ళాయి. సో అవి చేయకూడదు అనేది ఒక రూల్ పెట్టారు. అది ఎంతవరకు అమలు అవుతుందో చూడాలి. ఏదేమైనా ఇదైతే ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. ఒకే రోజులో 1000 విమానాలు రద్దు అనేది నాకు తెలిసి కానీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంటే ఖచ్చితంగా ఇది క్లియర్గా బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని చేయడమే.
అది కొంతమేరకు సక్సెస్ అయింది కూడా ఇండిగో. ఇప్పుడు ఫిబ్రవరి వరకు వీళ్ళకి రిలీఫ్ ఇచ్చేసారు. ఈ అమలు చేయాల్సిన పని లేదు, మీరు పాత పద్ధతిలో నడపండి అని చెప్పేశారు. అంటే ఫిబ్రవరి వరకు ప్యాసింజర్ రిస్క్ ఉన్నట్టే కదా మనకి. వాళ్ళు నిద్రపోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అంటే 6 ల్యాండింగ్లు ఉంటాయి, వాళ్ళకి 36 గంటలే రెస్ట్ ఉంటుంది. పాత రూల్సే ఫిబ్రవరి వరకు పెట్టారు. మరి ఏం చేస్తారు? అంత డామినేషన్ ఎట్లా పాసిబుల్? అదే మోనోపలి ఇచ్చేయడమే తప్పండి. వాళ్ళకి డెడ్ లైన్ ఇంత పెట్టాలి అంటే ఇన్ని ఫ్లైట్లే ఉండాలి, మీకు ఇంతే షేర్ ఉండాలి, రేషియో ఇంతే ఉండాలి అనేది పెట్టి ఉండాలి. అది పెట్టకుండా వదిలేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మోనోపలైజ్ చేసుకుంటా వెళ్ళారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ని మ్యానిపులేట్ చేసి, పొలిటీషియన్స్ మ్యానిపులేట్ చేసి ప్రభుత్వాల్ని తమ గుప్పెట్లో ఉంచుకొని అదాని కానీ, అంబానీ కానీ, ఇలాంటి వాళ్ళు కానీ ప్రతి రంగంలో వాళ్ళే మ్యానిపులేషన్. దీని మీద మనకి చాలా పుస్తకాలు కూడా వచ్చాయి. అంటే మోనోపలీస్ ఎలా ఉన్నాయి ఇండియాలో అనేది చాలా పుస్తకాలు కూడా వచ్చాయి. సౌరభ్ ముఖర్జీ లాంటి వాళ్ళు కూడా రీసెంట్గా రాశారు. గురూస్ ఆఫ్ కయాస్ అనే ఒక బుక్ వచ్చింది. సో వీళ్ళు ఎంత గందరగోళంగా ఉంటాయి ఈ కార్పొరేట్లు నడిపే పద్ధతి అనేది మనకి సౌరభ్ ముఖర్జీ పుస్తకంలో కూడా డీటెయిల్గా వచ్చాయన్నమాట. సో ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి అల్టిమేట్ పవర్, గుత్తాధిపత్యం వచ్చేస్తే ఏ రంగంలో అయినా అలాగే బిహేవ్ చేస్తారు. కాంపిటీషన్ ఉండాలి, ఒక అప్పర్ లిమిట్ పెట్టాలి, మీకు ఇన్నే ఉండాలి ఇంత. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చెప్పిన అమలు అయితే కొంతవరకు బెటర్. 5 ప్లేయర్స్ని తీసుకొచ్చి 5కి ఈక్వల్గా చేస్తే కొంత 5 ప్లేయర్స్ ఉన్నప్పుడు ఒకటి పోయినా ఇంత దెబ్బ తగ్గదు. వీళ్ళే 64% ఉంటే 64% ఉన్న వాళ్ళు ఆపేస్తే పరిస్థితి ఏంటి? స్కోపే లేదు. అదే అది మేజర్ తప్పు.